వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అక్క చెల్లెళ్ళని రక్షించి కాచి కాపాడుకునే అన్నదమ్ములు చూసాం. కానీ చెల్లెలు అక్కల కన్నీళ్లతో మాత్రం ఖచ్చితంగా పన్నీర్లో జలకాలాడే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నామనేది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇది నేను లేకపోతే ఆయనకి సంబంధించి వ్యతిరేకులు లేదా ఆయన మీద కక్ష కట్టిన వాళ్ళో కాదు, సొంత రక్తం పంచుకుని తోడబుట్టిన వాళ్లే అన్నా నువ్వు వేస్ట్, అసలు నీ పేరు చెప్తేనే వంచన మోసం అంటూ బాహాటంగా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. ఒకరు గల్లీలో మరొకరు ఢిల్లీలో మరి ప్రెస్ మీట్లు పెట్టి సభలు సమావేశాలు పెట్టి మరి అన్న చేస్తున్నటువంటి మోస రాజకీయాల్ని, వంచన్ని, హత్య రాజకీయాల్ని, దగాకోరు వ్యవహారాల్ని అన్నిటినీ కూడా ప్రజల ముందు కళ్ల ముందు బహిర్గతం పరుస్తున్నారు. ఒకరు గల్లీలో ఒకరు ఢిల్లీలో అన్నట్టు తిరుపతిలో చెల్లెలు షర్మిల పూర్తి స్థాయిలో అన్న గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి, ఏపీని పూర్తి స్థాయిలో హత్య చేసేశారు. ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సి అంతా కూడా ఆయన దగా చేశారు. ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినా, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం ఇస్తామని చెప్పినా, ఇవన్నీ కూడా వారు చెప్పాల్సిన చెప్తూనే అన్న స్థాయికి సంబంధించినటువంటి దగాకోరు వ్యవహారాలన్నీ కూడా కళ్ల ముందు ఉంచుతున్నారు. ఇక మరొక చెల్లెలు ఢిల్లీ వేదికగా చెప్పినటువంటి అంశాలు నిజంగా ప్రజల కళ్ళు తెరిపిస్తున్నాయి. ఏ స్థాయిలో అనేక విషయాల్ని కళ్ల ముందు ఉంచిందంటే వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు నిన్న ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాలైతే మాత్రం నిజంగా ముఖ్యమంత్రి గారి తీరు, వ్యవహార శైలిని మరొకసారి బహిర్గతం చేస్తున్నాయి. సో ఢిల్లీ వేదికగా ఆవిడ ఏం చెప్పారన్నప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తీసుకుంటే, తన తండ్రి హంతకులను కాపాడుతున్నారు, వాళ్ళు నడు రోడ్డుపైనే తిరుగుతున్నారు, అసలు ఏంటిదంతా అని మాట్లాడిన అంశం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు అన్న విషయాన్ని ఆవిడ చెప్పినట్టయింది. సాధారణంగా ఒక హత్య జరిగినప్పుడు పోలీసులు చాలా త్వరగానే దాన్ని సాల్వ్ చేస్తారు, నిందితుల్ని పట్టేసుకుంటారు. కానీ గత ఎన్నికలకు ముందు ఒక హై ప్రొఫైల్ కేసు, ఒక సీఎం గారి సొంత తమ్ముడు మరొక సీఎం గారి సొంత బాబాయ్ హత్య జరిగినప్పుడు మరి దాన్ని ఇంకెంత సీరియస్ గా తీసుకోవాలి? నిందితుల్ని, హత్య చేసిన వారిని ఖచ్చితంగా తొందరగా పట్టుకుని శిక్షించే విధంగా పోరాడాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఇప్పుడు సిబిఐ ఊసే ఎత్తటం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ సిబిఐ ఎస్పీలపైనే కేసులు పెడుతూ ఉండడం అనేది ముఖ్యమంత్రి గారి తీరుకి, శైలికి అద్దం పడుతుందని ఆవిడ చెప్పిన విషయం కూడా ముఖ్యమంత్రి గారిలోని 2 కోణాలని, ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పినట్టయింది. ఇదే కాకుండా ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని ఆవిడ నిన్న ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడారు. అసలు తనకంటే ముందు హత్య జరిగిందన్న విషయం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారికి ఎలా తెలిసింది అని అడిగారు. ఎందుకంటే అది కూడా అసలు ఖచ్చితంగా తేలాల్సిన అంశం అని చెప్పి కూడా నిన్న ప్రెస్ మీట్ లో నొక్కి వక్కాడించారు ఆవిడ. అలాగే స్పాట్ కి వెళ్లకుండా, మృతదేహాన్ని చూడకుండా అసలు గొడ్డలితో ఎలా చంపేశారు అన్న విషయాన్ని కూడా ఆవిడ ప్రశ్నించారు. ఇదే వేదికగా ఏబిఎన్ అనేక సందర్భాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో చర్చలు పెట్టినప్పుడు కూడా ఈ అంశాన్ని మనం ప్రస్తావించాం. సామాన్యంగా ఒక హత్య జరిగినప్పుడు అది కత్తితో పొడిచారా, చాకుతో పొడిచారా, గొడ్డలతో పొడిచారా, ఇదే బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో మనం మాట్లాడిన సందర్భం ఉంది. ఎట్లా చేశారు, అది ముఖ్యమంత్రి గారికి అది గొడ్డలే, ఆయుధం పలానా గొడ్డలే అని ఎలా తెలిసింది అనేది కూడా మనం చర్చించాం. అదే విషయాన్ని తర్వాత చాలా చర్చనీయాంశమైంది. సునీత గారు కూడా నిన్న కూడా అది స్ట్రెస్ చేశారు. స్పాట్ కి వెళ్లకుండా, మృతదేహాన్ని చూడకుండా అసలు గొడ్డలతో నరికేశారన్న విషయాన్ని ఆ రోజు జగన్ గారు ఎలా చెప్పారు, ఇది కూడా తేలాలని ఆవిడ ప్రశ్నించారు. అలాగే హంతకుడు కళ్ల ముందు తిరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని మాట్లాడారు. సో హత్య జరిగిన రోజు ఉదయం 1:58 మధ్యలో నుంచి 3 గంటల వరకు అవినాష్ వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ ఎవరితో మాట్లాడారు, చర్చించారు, చాట్ చేశారన్న విషయాన్ని కూడా తేలాలని ఆవిడ డిమాండ్ చేశారు. జనరల్ గా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, హత్య జరిగినప్పుడు వాళ్ళంతా మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు, వాళ్లే హంతకులు అన్న విషయం తెలియదు. ఇప్పుడు తన తండ్రి జరిగినటువంటి హత్య కేసులో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. హంతకులు కళ్ల ముందే ఉన్నా కూడా సిబిఐ పట్టుకోవట్లేదు. సరే, ఇది మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్ కాబట్టి ఇంతకు మించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా ప్రజా కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తాను. వివేక హంతకులను మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రక్షిస్తున్నారు అన్న విషయాన్ని ఆవిడ చెప్పారు. నా అక్క చెల్లెమ్మలు, నా అక్క చెల్లి అని చెప్పి ప్రతి బహిరంగ సభలో మాట్లాడే ఆయన
ఎందుకని మరి సొంత చెల్లెళ్లకు న్యాయం చేయటం లేదు? మరి ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం కాదా? ఆయన క్లాస్ వార్ అని చెప్తూ ఉంటారు. నిజమైన పెత్తందారు ఆయనే అంటూ మాట్లాడిన అంశం. విశ్వసనీయత, విలువలు ఇవన్నీ కూడా ఉత్తిమాటలే. ఇంకా న్యాయం కోసం మొదట అడిగింది అసలు అన్ననే. అయితే అప్పుడు కూడా ఆయన సిబిఐ ఎంక్వైరీ విషయంలో ఇది 12వ కేసు అవుతుంది, మహా అయితే అవినాష్ వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోతాడని అన్నారు. అప్పుడే నాకు అసలు విషయం అర్థమైందని మాట్లాడారు. అంటే ఏదన్నా తేడా వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతారంటే బీజేపీ కూడా అంత లోకుగా ఉందా మరి ముఖ్యమంత్రి గారికి అన్న విషయం కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మొత్తంగా అయితే మంచికి చెడుకి యుద్ధం అని అంటున్నారు. మరి బాబాయిని చంపడం మంచిదేనా, హంతకులను కాపాడటం మంచిదా, ఇలా అనేక ప్రశ్నలు ఢిల్లీ వేదికగా డాక్టర్ సునీత రెడ్డి గారు ప్రశ్నించిన విషయాలు, ఆవిడ మాట్లాడిన అంశాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిన్న పామరులో ముఖ్యమంత్రి గారు విద్యా దీవెనకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ తతంగం అంతా జరిగింది. సామాన్యంగా అయితే బయటకు వచ్చి ఇలా జరిగిందని ఆయనకు చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ప్రెస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఖండించవచ్చు. కానీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సజ్జల గారు ఎంట్రీ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా యథావిధిగా చంద్రబాబు గారు చిలక పలుకులే ఆవిడ పలికిందని చెప్పి మాట్లాడటం అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇంకొక 45 రోజుల్లో ఎన్నికలు, ఇంకో వారం 10 రోజుల్లో షెడ్యూల్ కోడ్కి సంబంధించిన అంశాలు వచ్చేస్తాయని చెప్తున్నప్పుడు, నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడు గత ఎన్నికల్లో ఏ అంశాలు ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి వచ్చాయో, ఒక కోడికత్తి కేసు కానీ లేదా బాబాయ్ వివేక హత్య కేసు కానీ, ఇవన్నీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు వచ్చేసరికి, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీకి ఆపాదించేశారు. 5 ఏళ్లు చుట్టు వచ్చేసరికి మళ్ళీ అవన్నీ కూడా ఆయన మెడకు చుట్టుకోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అది కూడా సొంత తోడబుట్టిన చెల్లెళ్లే బయటకు వచ్చి అసలు మా అన్న వేస్ట్, వైసీపీకి ఓటేయొద్దు, ఆయన వంచన, మోసం, హత్య రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా. మొత్తానికి గల్లీలో ఒక చెల్లి, ఢిల్లీలో మరొక చెల్లి ముఖ్యమంత్రి గారి వంచన, మోసం, హత్య రాజకీయాలని ఎండగడుతూనే వైసీపీకి ఓటేయొద్దు అని చెప్పడం ఎన్నికల ముందు, గత ఎన్నికల్లో సంచలనం కలిగించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు నీడలా మారుతూ బూమరాంగ్ అవడం చర్చనీయాంశమైంది. ఈ అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాల సుబ్బారావు గారు, టీడీపీ జనరల్ సెక్రటరీ నజీర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. అందరికీ స్వాగతం అండి. ముప్పాల సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో కేసు గురించి డీటెయిల్ గా ఫస్ట్ నుంచి మీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, లీగల్ గా కూడా. సో నిన్న మరొకసారి డాక్టర్ సునీత గారు ఢిల్లీ వేదికగా చెప్పినటువంటి అంశాలన్నిటిపై మీ రియాక్షన్ ఏంటి? ఒకటి మేడం గారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నాడు. నిన్న సునీతారెడ్డి కానీ, లేకుంటే షర్మిలారెడ్డి కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ముద్దాయిలకి బాధితులకి మధ్య జరిగే యుద్ధం, ఇది నియంత్రణలకి ప్రజాస్వామికవాదులకి జరిగేవంటి ప్రజాయుద్ధం అని చెప్తూ ఉన్నారు. అంటే చాలా స్పష్టం ఇక్కడ. నిన్న సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు గతంలో సిబిఐ చెప్పిన అంశాలే, ఆమె కొత్తగా ఏమి క్రియేట్ చేసి చెప్పినవేమి కాదు. దాంట్లో ఏం చెప్పారు, నువ్వు ముందు సిబిఐ విచారణ జరపండి అని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చెప్పావు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశావు, నిజమే నేను నమ్మాను నా అన్న కదా అని చెప్పేసి నువ్వు ఎన్నికైపోయిన తర్వాత నువ్వు ఆ విచారణ, సిబిఐ విచారణ వద్దు అని చెప్పేసి ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నావు. తర్వాత నీ దగ్గరికి వచ్చేసి నా తండ్రి గారిని చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అంటే నువ్వు సిబిఐ విచారణ అడుగుతూ ఉన్నావు. అవినాష్ రెడ్డిని కనుక నిజంగా దాంట్లో ముద్దాయి అయితే ఆయన బీజేపీలోకి పోతాడు, 11 కేసులు 12వ కేసు అవుద్ది అని చెప్పేసి అన్నావు. ఇంతకన్నా దారుణమైన అంశం ఇంకేమనుందా? నువ్వు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఏం చేశావు? గతంలో 2019లో నా బాబాయ్, నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, కోడికత్తి సీని కేసుని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రజల సింపతి పొంది నువ్వు ఎన్నికల్లోకి వచ్చావు. ఈ రోజున ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిలో కుట్రకోణం లేదని చెప్పేసింది. అలానే బొత్స సత్యనారాయణ గారి చుట్టమే ఈ కత్తికి దీనికి మూల కారణం, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పింది. అంతేకాకుండా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు అసెంబ్లీలో ఏం చెప్పావు? ఒకళ్ళు మా బాబాయి, రెండో అతను నా చిన్నాన్న కొడుకు, నా తమ్ముడు అవుతాడు,
కాబట్టి రెండు కళ్ళు లాంటివి, ఒక కన్ను ఇంకో కన్ను పొడుస్తుందా అన్నావు. సిబిఐ ఏం చెప్పింది? అవును ఆయన, మేము విచారణ జరిపాము, సాక్ష్యాల ఆధారంగా ఒక కన్నును ఇంకో కన్నే పొడిచిందని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వ్యవహరించిన వ్యవహార శైలి కనుక దీంట్లో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. శంకరయ్య ఎవరు? శంకరయ్య మేజిస్ట్రేట్ ముందు ఉన్న వాస్తవాలు చెప్తానంటే, శంకరయ్యని ఏం చేసావు నువ్వు చెప్పొద్దని వాడిని ఆపేసి వాడికి ప్రమోషన్ ఇచ్చేసి పోస్టింగ్ ఇస్తావా? లేకుంటే శివశంకర్ రెడ్డి ఎవరు? మీ రాష్ట్ర అధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శా? అలానే అవినాష్ రెడ్డి ఎవరు? మీ పార్టీ ఎంపీనా? భాస్కర్ రెడ్డి ఎవరు? మీ పార్టీ నాయకుడా? వాళ్ళని మీ బాబాయిని చంపిన వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇంకా నీ పార్టీలో కొనసాగిస్తున్నావంటే నీ ఆలోచన ముద్దాయి నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులకి ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనే మీ బుర్రలో కూడా ఉంది. అలానే వీధి సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీని మీ పార్టీలో ఉంచుకుంటావు, నీ బుధాల మీద ఎక్కించుకుంటావు. ఏ సంకేతాలు ఇస్తా ఉన్నావు? ఈ రాష్ట్రాన్ని ముద్దాయిల పాలన చేస్తున్నారు కాబట్టి ముద్దాయిల పాలనలో వ్యవహారం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీ నియంత్ర విధానాలు ఎలా ఉంటాయో నీకు అర్థమవుతుంది. స్వయానా నీ తండ్రితో జన్మించిన నీ చెల్లి నమ్మటం లేదు నిన్ను, అలానే నీ బాబాయ్ కూతురు అయిన నీ చెల్లి నమ్మటం లేదు. నమ్మకుండా ఈ రాష్ట్రంలో మాకు విచారణ జరగదు బాబు, మాకు పక్క రాష్ట్రానికి పంపండి, మా తండ్రి గారి యొక్క హత్య కేసు అని చెప్పేసి పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకునే పరిస్థితి. సిబిఐ లాంటి సమస్యలు కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం సహకరించట్లేదు, ముద్దాయిలకు సహకరిస్తా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించలేదని హైకోర్టులో ఆవేదన విలిపించుకునే పరిస్థితి. ఇటువంటి అంతేకాకుండా సునీతారెడ్డి గారి భర్త, అలానే ఈ కేసును సమగ్రంగా విచారణ చేసినటువంటి రామ్ సింగ్ లాంటి వాళ్ళని ఈ రోజున వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ రాష్ట్ర పోలీసులు పాప అత్యుత్సాహంతో ఛార్జ్షీట్ కూడా వేసేస్తారు. ఇక్కడ ఒకటే ప్రశ్నలు అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. శివశంకర్ రెడ్డి కొడుకు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని జైల్లోకి వెళ్ళడానికి ఎలా జైలు అధికారులు అనుమతించారు? లోపలికి వెళ్ళి 20 కోట్ల రూపాయలు ఇస్తాను, రామ్ సింగ్ సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను బలవంతం చేసి నన్ను అప్రూవర్ గా మార్చారని చెప్పమని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎవరు అనుమతించారు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పాత్ర లేకుండా ఏ విధంగా చేస్తారు? అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే తెల్లవారుజామున నీకు నీ భార్యకి ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత కూడా వాస్తవాలు బయటికి చెప్పకుండా నీ యొక్క సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్రని ఎందుకు రాయించారు? సరే, నువ్వు అక్కడికి వెళ్తానికి ఎందుకు జాప్యం జరిగింది? సాయంత్రానికి వెళ్ళిన తర్వాత నీకెలా తెలిసింది? డాక్టరే, ఎక్స్పర్ట్సే ఏం చెప్తున్నారు? ఇది షార్ప్ వెడ్జెడ్ వెపన్తో చంపారు అని ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డలతో ఎక్కడెక్కడ నరికారో, ఎలా నరికారో ఇవన్నీ చెప్పగలిగాడంటే ఇంత వాస్తవాలు ఎలా తెలిసినాయి? బాహ్య ప్రపంచానికి తెలియదు, ఎక్స్పర్ట్లకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తారు వాస్తవాలు. కేసు ఎలా నరికారు, ఎలా చేశారు, ఎక్కడ నరికారు, దేంతో నరికారు, ఏ ఆయుధంతో నరికారు చెప్తున్నామంటే డెఫినెట్ గా నీకు తెలియకుండా ఈ సంఘటన జరగలేదనే అభిప్రాయం కలుగుతా ఉంది. అలానే గుండెపోటుని ఎలా చిత్రీకరించారు మీరు? మీకు వాస్తవాలు తెలుసు తెల్లవారుజామునే, దాన్ని గుండెపోటుగా మీడియాలో మీరు ప్రచారం చేస్తారు. మీ విజయసాయి రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇది గుండెపోటు అని చెప్తారు. అలానే మీ పార్టీ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున అక్కడ పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ రక్తం కడిగేస్తారు, కుట్లు వేయించేస్తారు. అలానే పూలు వాళ్ళు దాని మీద బాగా అమర్చేసి ఇది హత్యని గుర్తించకుండా ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేశారు మీ వాళ్ళు చేస్తే అలాంటి వాళ్ళని ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు? కాబట్టి అందుకే సునీత రెడ్డి గారు చాలా స్పష్టంగా చేశారు, వంచిన మోసం హత్య రాజకీయాలతో ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు కాబట్టి వైసీపీకి ఓటు వేయద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, హత్య రాజకీయాలకు అంతం పలకండి అని చెప్పారంటే ఇంకెంతకన్నా ఏం కావాలండి? ఓపెన్ గానే మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఆ కేసు ఎప్పటికీ తేలదు అని నమ్మకంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చేమో. ఆమె అలా అనడానికి కూడా ఒక రీజన్ ఉంది మేడం గారు. ఏంటి? ఎందుకంటే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2012 సంవత్సరంలో ఛార్జ్షీట్ వేశారు, 2014లో కొన్ని ఛార్జ్షీట్లు వేశారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరగకుండా సిబిఐ కేసులు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఆ జాతిలో వెళ్ళిపోతే వాస్తవాలు వెలిగి రావు, హత్య రాజకీయాలకి అంతూ పంతూ లేకుండా పోతుంది. ఇటువంటివి మరొక నాయకుడికి పునరావృతం కాకూడదనే నా ఆకాంక్ష అని చెప్తోంది సునీతారెడ్డి గారు.
అవును. సార్ టీడీపీతో మాట్లాడి నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు ఉన్నారు. నమస్తే అండి నజీర్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక రకంగా నిన్న ఢిల్లీ వేదికగా సునీత రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏపీ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ రోజు ఒకళ్ళు గుండుపోటు అన్నారు విజయసాయి రెడ్డి గారు, ఒకళ్ళేమో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు గొడ్డలనేశారు, ఇంకొకళ్ళేమో నారాసుర రక్త చరిత్ర అని మీ మీదకి నెట్టేసి బ్యానర్లు వేశారు. కరెక్ట్ గా మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చి 5 ఏళ్ల తర్వాత అన్ని వాళ్ళకే మెడలో చుట్టుకునే పరిస్థితి వచ్చింది. సో ఏమంటారు ఈ ప్రశ్నల ఆవిడ లేవనెత్తిన అంశాలు గాని, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి వాళ్ళకి చుట్టుకునే వరకు వచ్చిన పరిస్థితిని గాని ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, మీకు పెద్దలు అంకంరావు గారికి, అలాగే పెద్దలు సుబ్బారావు గారికి, ముప్పాల సుబ్బారావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ పేరు పేరున మరోసారి నమస్కారం. అస్సలాము అలైకుం. ఈ లోకంలో ప్రాణం ఉన్న ఏ జీవికైనా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ఏ ప్రాణి ఉన్నా, అది మానవుడు ఉండండి, లేకపోతే పక్షులు ఉండండి, జంతువులు ఉండండి, ఎవరికైనా పుట్టిన కాడి నుంచి చనిపోయే లోపల కర్మ సిద్ధాంతం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆ కర్మ ఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ దేవుడు ఏ రూపంలో అయినా సరే, అల్లా రూపంలో అయినా సరే, వెంకటేశ్వర స్వామి రూపంలో అయినా సరే, జీసస్ రూపంలో ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి, పాపాలకి అన్ని విధాలుగా అన్ని దేవుళ్ళు కూడా విసిగిపోయారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీడు ఆ మాటని అనకూడదు, కానీ ఇతను ఒక మంచి వ్యక్తి కాదు, పరమ చండాలుడు, నీచుడు అని సొంత చెల్లెళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. దీన్ని బట్టి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరాల కోసం తండ్రిని వాడారు. చనిపోయిన తర్వాత ఆయన చావుని కూడా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందారు. రాజకీయాల కోసం తల్లి గారిని కూడా ఉపయోగించారు, చెల్లిని ఉపయోగించారు. ఇప్పుడు సునీతారెడ్డి గారి యొక్క బాధ ఏంటమ్మా? ఒక కూతురమ్మా, ఒక కొడుకు ఎవరైనా సరే, తన మగపిల్లడైనా ఆడపిల్లలైనా తన సొంత తండ్రిని అలా ఊచకోత కోసి నరుకుతే ఇయాల్టికి 5 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆ కేసు ముందుకు వెళ్ళట్లా. ఆమె బాధ ఎవరికి చెప్పుకునిద్ది? సరే, అది జరిగింది 2019 మార్చి నెలలో అర్ధరాత్రి 14 లేదా తెల్లారి 15. ఆ యొక్క గడియలు పండితులే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి తెలిసిన స్వామి స్వరూపానంద చెప్పాలి ఆ గడియలు. ఎందుకంటే అన్ని గడియలు ఆయనే పెడతా ఉంటాడు. అది జరిగిన ఇష్యూలో ఆ రోజు ఆయనకి అంత బాధ కలిగి చనిపోతే, ఇయాల్టి వరకు కూడా కేసు తేలపోతే, ఆఖరికి ఛార్జ్ షీట్ లో కూడా అవినాష్ రెడ్డి గారిని అక్యూజ్ గా చేర్చి, అతను ముద్దాయిగా చేర్చి, అతని యొక్క ఇది ఈ కేసులో చాలా ప్రముఖంగా ఉందని తెలియపరిచినా సరే ఆయన పట్టించుకోకుండా చెల్లెళ్ళి అడిగితే ఏముంది లేని, ఇప్పుడు పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు ఇప్పుడు వాడిని గట్టిగా అడిగితే బీజేపీకి వెళ్ళిపోతారు. అంటే హంతకులకి, రేపిస్టులకి, ఈ సమాజాన్ని దోచుకునే వాళ్ళు బీజేపీలు తీసుకుంటారు. బీజేపీకి వెళ్తే ఏమైంది? డిపాజిట్లు రావు. బీజేపీకి వెళ్తే పులివందల కార్పొరేటర్ నుంచి గెలవడు. కాదండి, బీజేపీకి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే బీజేపీ పార్టీ కూడా అంత లోకుగా ఉందా? అంటే ఒక దగ్గర ఏదైనా ఇలాంటి హత్య రాజకీయాలు జరిగిస్తే వాళ్ళు జాయిన్ చేసుకుంటామని ఏమన్నా బోర్డు పెట్టారా? వెళ్తే ఏమైంది? బీజేపీలో జాయిన్ అయితే అసలు బీజేపీ వాళ్ళకో పార్టీ, వాళ్ళకో సిద్ధాంతం, వాళ్ళకో వ్యవహారం ఉంటుంది. వాళ్ళు కూడా అంత లోకుగా ఉన్నారా? అసలు ఇలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా రానిరు. గేట్ కాడ కూడా రానిరు. దాంతో పాటు ఆయన సంబంధం ఉన్నా లేకపోయినా నాకు 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది 12వ అయితే అవినాష్ రెడ్డికి లేవుగా 11 సిబిఐ కేసులు. ఎవరికి ఉన్నాయి 11 సిబిఐ కేసులు? నాకు 12వ సిబిఐ కేసు అయితేని ఎందుకన్నాను? నీకు భయం ఏంటి? అసలు అవినాష్ రెడ్డికి ఎందుకు కాపాడుతున్నావు? అలాగే సిబిఐ కూడా నిన్న క్లియర్ గా ఢిల్లీలో వారి యొక్క ప్రెస్ బ్రీఫ్ లో ఒక నోటు కూడా విడుదల చేశారు.
దాంట్లో చాలా చక్కగా ఈ యొక్క అవినాష్ రెడ్డి ఏ విధంగా 15వ తారీఖు మార్చిన మీకు చూపెడుతున్నానమ్మా. చెప్పండి ప్లీజ్. 15వ తారీఖు మార్చిన ఏ విధంగా ఈ వాట్సాప్ కాల్ కానీ చాటింగ్లు కానీ అర్ధరాత్రి తెల్లారి 1:57 కాడి నుంచి పోయి అలాగే తెల్లారి 5:18 వరకు ఆయన ఎక్కడెక్కడ ఏ విధంగా చాట్ లో కానీ కాల్స్ చేశారు, ఆ ఐపీ డెస్టినేషన్లు అన్ని ఉన్నాయి. అంత అర్ధరాత్రి అవినాష్ రెడ్డి గారికి అంత గాబరా దేనికి? ఎవరితో చేశారు, ఎందుకు చేశారు? ఇది టెక్నాలజీ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. కాదు కాదు, ఇక్కడ మరి టెక్నాలజీలో ఐపీ స్టేషన్స్ అడ్రస్లు కనిపెట్టిన ఒకటి. అప్పట్లో కూడా గతంలో కూడా ఇది గూగుల్ టేక్అవుట్ కాదు, చంద్రబాబు టేక్అవుట్ అని అప్పుడు అన్నారు. సజ్జల్ గారు ఆ రోజు కూడా ఇలాంటిదే అన్నారు. నిన్న కూడా ఇంత తతంగం జరుగుతుంటే ఆయన విద్యా దీవెన కార్యక్రమంలో బిజీగా ఉంటే మళ్ళీ గబగబా సజ్జల్ గారు వచ్చేసి ఇవి చంద్రబాబు గారి చిలక పలుకులను మళ్ళీ మీ మీదకే నెట్టేశారు. ఈ ప్రతిసారి ఇష్యూ జరిగినప్పుడల్లా ఆయన వస్తారు, మీ మీదకి నెట్టేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సజ్జల గారు అతనికి అజ్ఞాని. రెండోది ఏంటంటే అతను ఒక గుమస్తా, అతనికి అసలు సబ్జెక్ట్ తెలియదు, టెక్నాలజీ తెలియదు. గూగుల్ టేక్అవుట్ అంటే ఈ గూగుల్ టేక్అవుట్ గూగుల్ 49 సర్వీసులు ప్రొవైడ్ చేసిద్ది. ఏది మ్యాప్స్ కానీ, లొకేషన్ కానీ, డేటా కానీ, లేకపోతే రకరకాలుగా మనం చూసే యూట్యూబ్ కానీ, మన జీమెయిల్ తో లాగిన్ అయిన ప్రతి దాంట్లో కూడా 49 సర్వీసులు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న ప్రతి వాళ్ళకి ఈ 49 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఐఫోన్ ఉన్న వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తాయి. వీళ్ళ కర్మ సిద్ధాంతం, కర్మఫలం అక్కడే దొరికింది. మనుషులు వాస్తవాలు దాచిపెట్టచ్చు, టెక్నాలజీ దాచిపెట్టదు. సునీల్ అనే వ్యక్తి A2 అనేవాడు, సునీల్ యాదవ్ 1 గంట 55 నిమిషాలకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఎవడు అక్యూజ్డ్ ఉన్నాడో ఆ టైంలో ఎందుకు ఉన్నాడు, దేనికి ఉన్నాడని సిబిఐ ప్రశ్నిస్తుంది. జగన్ సమాధానం చెప్పు. ఇప్పుడు సునీత గారు ఉన్నారు, అన్నా అని నిన్ను నమ్మింది. షర్మిల గారు ఉన్నారు, అన్నా అని నిన్ను నమ్మింది. అన్న అంటే ఏంటి? అమ్మలో మొదటి అక్షరం ఆ అంటే ఆత్మీయత, నాన్నలో మొదటి అక్షరం నా అంటే నమ్మకం. ఈ రెండు కలగకపోతేనే అన్న అంటే ఆత్మీయత, నమ్మకంతో ఉన్న నువ్వు నమ్ముకుంటే న్యాయం జరిగిద్ది, సొంత అన్న కాబట్టి అనుకున్నారు. కానీ ఆ అంటే అరాచకం, నా అంటే నాశనం, ఆ అంటే అంతం, నా అంటే నరకటం అనేది వాళ్ళకి ఇప్పుడు తెలిసిందే. వాళ్ళకి తెలిసిందమ్మా. తెలిసి ఆవేశంతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు హ్యాట్సప్ టు సునీత గారు. ఒక తండ్రి గురించి అందుట్లో మీ ఇందాక పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడే కాదు అతను. మాజీ మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక చరిత్ర ఉన్న వ్యక్తి, ఒక సౌమ్యుడు, ఒక మంచోడు. అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎదవ రాజకీయ అవసరాల కోసం సొంత బాబాయిని చంపేస్తారా? అలాగే సునీత రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. మార్చిని దగ్గర నాతో పక్కన నుంచొని అవినాష్ రెడ్డి నాకు ఆ రోజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పెద్ద నాన్న నా కోసం ప్రచారం చేస్తూ రాత్రి 1 గంట వరకు నా కోసం ప్రచారం చేశారన్నారు. కానీ కాల్స్ ఏమో 1:58 నుంచి తెల్లారుజామున 5:18 వరకు కాల్స్ ఉన్నాయి. అసలు కళ్ళ ముందే అందరు తిరుగుతుంటే నాకు పిచ్చెక్కిపోతుందని ఆవిడ అన్నారు నిన్న. అవకి ఏంటంటే మా నాన్ని నిద్రలో లేపినా సరే, నాన్న మన శత్రులు ఎవరంటే అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి గారు ఇంకెవరెవరు ఉన్నారు టపటప పేర్లు చెప్పేస్తాడంట ఆయన. అలాంటిది వీడి కోసం మా నాన్న తిరగడం ఏంటండి బాబు? ఇదేదో దాని మీద కాలాహే ఏదో ఉంది అని అప్పుడే అనుమానం వచ్చింది నాకు. అయినా సరే నిజ నిర్ధారణ అయిద్దని అనుకున్నారు. ఆఖరికి తెలిసిందేంది? సొంత కుటుంబం వాళ్ళని చంపేశారు. ఇదేం గోలండి? ప్రజలు అర్థం చేసుకోండి. ఈ సునీత రెడ్డి గారు పాప అంత కష్టపడుతున్నారు. ఆ ఘోష, ఆ న్యాయస్థానాలు వినాలి. ఈ దేశంలో న్యాయం ఉండదా? ఈ రాష్ట్రంలో న్యాయం ఉండదా? నజీర్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న మీకు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళు ఇన్ని ప్రశ్నలు సంధిస్తుంటే ఆయన తరపున ఎవరిని సంధిస్తారో సామాన్యంగా నజీర్ గారు మీరు తప్పు చేశారు సమాధానం చెప్పండి అంటే మీరు చెప్పాలి సమాధానం. కానీ ఈయన తరపున వచ్చేసి వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. మౌనం అర్ధాంగీకారమా? ఒప్పుకుంటున్నారా ఈయన మౌనంగా ఉండి నేను చేశాను ఇప్పుడు చెల్లి ప్రెస్ మీట్ లో చెప్పలేను కాబట్టి మీరు వెళ్ళి కవర్ చేయండి వీళ్ళందరినీ పంపిస్తున్నారు అనుకోవాలా? మౌనం అర్ధాంగీకారమా? జగన్ గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదు బయటకు వచ్చి? చెల్లెళ్ళేగా. అంటే
అంటే దీంట్లో ఒకటి ఉందమ్మా, వాస్తవంగా ఒక సామెత ప్రకారం మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే భారతిరెడ్డి గారి కుటుంబానికో చుట్టాలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని బలి చేసేస్తున్నాడు. ఒక పక్క అవినాష్ రెడ్డి భారతిరెడ్డి గారి మేనత్త కొడుకు, వాళ్ళ యొక్క చెడుని కాపాడటానికి లేకపోతే వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళకు ఏం చెప్పేస్తారు ఇతని గురించి, ఇతను ఏం చెప్పాడో లేకపోతే చెడ్డోళ్ళ దగ్గర ఎప్పుడు ఏం నోరు జాడాడో అనే మాట వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తే నా పరువు అంతా పోయిద్దని ఒక పక్క భార్య యొక్క కుటుంబ సభ్యులేపు వాణ్ణి కాపాడటానికి సొంత తల్లిని శోభ పెడుతున్నాడు, సొంత చెల్లిని శోభ పెడుతున్నాడు, సొంత బాబాయ్ కూతురిని శోభ పెడుతున్నాడు. ఏ వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఆడ కూతుర్ని పెద్దలు చెప్తారు, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల అది ఎంత పేద కుటుంబం అయినా సరే కన్నీళ్లు పెట్టించేవాకండ్రా, మీరు ఏం పెట్టపోయినా పర్వాలేదు, పంచపక్ష పర్వాలు తీపోయినా పర్వాలేదు, ఆ కన్నీళ్లు నేల మీద పడితే నీ నాశనం మొదలైంది, నువ్వు సర్వనాశనం అయిపోతావు అని పెద్దలు చెప్తా ఉంటారు. ఇదే జరగబోతుంది. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే విజయచంద్ర గారు. ముందు మీకు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నజీర్ గారికి అందరికి కూడా ముందుగా నా నమస్సుమాంజలి. మీరు చాలా మంచి అంశాన్ని ఈరోజు ప్రజల మధ్య చర్చకు తీసుకొచ్చారు. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యమైన అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడానికి నియోజకవర్గాన్ని తన భుజస్కంధాల మీద మోసి మరి ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన రాజకీయ జీవితం సాఫీగా జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య ఉదంతాన్ని చూసుకుంటా ఉంటే రేపు 15వ తారీఖుకి 5 సంవత్సరాలు పూర్తి అయిపోతూ ఉంది. ఇప్పుడు నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే చిన్నప్పుడు పుస్తకాల్లో నానా పులి సామెత గురించి మనకి గుర్తుంది. తండ్రి కొడుకు ఇద్దరు మేకలను ఆవుల మందం తీసుకొని అరుగో పులి అని చెప్పని 2 సార్లు పిలుస్తాడు. అక్కడేమి లేకపోతే తనకి 3వసారి పిలిస్తే తండ్రి పిల్లాడు ఇట్లా చేశాడు కదా 2 సార్లు అని రాడు, పులి వచ్చింది పిల్లాడిని తినేస్తుంది. ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే 2 సార్లు. ఒకటి కోడికత్తి ఉదంతం. ఏ 2 కేసులు అయితే ఆయన సీఎం పీఠాన్ని దగ్గర చేసాయో 5 ఏళ్ల తర్వాత అవే కేసులు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు కోడికత్తి ఉదంతం, మా జనపల్లి శ్రీనివాసరావు అనే కుర్రాన్ని కోడికత్తి శ్రీని చేశారు. 5.5 సంవత్సరాల తర్వాత మన బయటకు వచ్చేసాడు ఆ అబ్బాయి. ఒక్కరోజు వెళ్ళి జరిగింది ఇది అని చెప్పని కనీసం ఇప్పుడు ఎట్లాగా ఆయన న్యాయమూర్తికి నేను రాలేకపోతున్నానని చెప్పి మాట్లాడినా కూడా ఏం జరిగిందో చెప్పినా కూడా అతను బయటకు వచ్చి ఉండేవాడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు. మరి అతను 5.5 సంవత్సరాలు అట్లా గడిపారు. అలాగే ఈరోజు వాళ్ళ బాబాయ్ గారి ఉదంతం. ఈ రెండిటి వల్ల ఆయన లబ్ధి పొంది రాజకీయంగా ఆ రోజు అధికార పీఠానికి రావడానికి ముఖ్య భూమికలు ఈ 2 వహించినాయి. అలాగే ప్రజలను రెచ్చగొట్టాడు, అబద్ధాలు చెప్పాడు, ముఖ్యంగా యువకులను రెచ్చగొట్టేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటూ ఆ రోజు ప్రజల్ని తన వైపు తిప్పుకున్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలు అన్నాడు, నవరత్నాలు అని చెప్పి అందరినీ నమ్మించి ఆ రోజు తీసుకొని రావడం కూడా జరిగింది. అధికారంలో ఇచ్చారు. అధికారంలో ఇయ్యక ముందే ఇక్కడ ఒకటి కనుక మనం గమనిస్తే విజయచంద్ర గారు గతంలో కూడా మీరు దీని గురించి ఉదాహరించారు. అధికారంలో రాకముందే న్యాయస్థానానికి వెళ్ళి ఈ కేసు యొక్క పూర్వాపరాలు ప్రజలకు తెలియకుండా ఉండాలని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ రోజే అర్థమైపోయింది ఇక్కడ ఏదో ఉందని చెప్పని. కానీ సహజంగానే జనం ఇతను చెప్పిన అబద్ధాలు నమ్మారు, నిజమే కావాలనుకున్నారు, ఆ రోజు అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో ఒక చెల్లి, గల్లీలో ఒక చెల్లి, చెరొక పక్క నుంచి ఆ రోజు ప్రతిపక్ష నేతలు మాట్లాడిందే వాస్తవం, ఇతను చెప్పే అబద్ధాలని చెప్పని ఈ రోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మోసం హత్య రాజకీయాలంటే మా అన్న వేస్ట్ ఏసీపీ కోటేద్ది అంటున్నారు. నిస్సందేహంగా ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని, అన్ని మతాల వారిని అన్యాయంగా చేశాడు, ఇతను నమ్మించాడు. కానీ ముఖ్యంగా ఈ రోజు నా తండ్రి హత్య వల్లే ఇతను ఈ విధంగా అధికారంలో లబ్ధి పొందాడు. చూసుకుంటా ఉంటే చెల్లెలిద్దరికి న్యాయం చేయనైనా ఈయన నా అక్క చెల్లెలు అని చెప్పి ఎలా మాట్లాడతాడు. ఇంకో మాట కూడా వాడింది, దుష్ట చతుష్టయం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. దాని గురించి నేను మాట్లాడినది రాజకీయం కానీ
దుష్టుల్ని పక్కన పెట్టుకున్నావు, ఇది ఎంతవరకు న్యాయం అన్నా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. నిన్న ఆమె ప్రశ్నించిన చాలా అంశాలను కనుక మనం దృష్టిలో చూసుకుంటా ఉంటే ప్రతిపక్షాలు కూడా ఎత్తన అంశాలన్నీ క్షుణ్ణంగా ఎత్తడం కూడా జరిగింది. న్యాయస్థానాన్ని ప్రశ్నించింది, సిబిఐని ప్రశ్నించింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఏదో జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా జరుగుతా ఉంది. 2012 నుంచి ఈ రోజు వరకు ఆయన బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ అంశాల్లో కనుక మీరు ఒకసారి చూసుకుంటే అండి, హత్య జరిగిన విధానాన్ని మనం గనక ఏదన్నా దీని గురించి ఎవరికన్నా వివరించాలంటే చిత్రంలో జరిగినటువంటి సన్నివేశాలను అయితే ఏ విధంగా వివరిస్తారో ఒక దర్శకుడు తన ఊహకు సంబంధించి ఒక నిర్మాతను ఎలా అయితే ఒప్పిస్తాడో, అట్లానే ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తాన్ని గొడ్డలితోటి ఏ విధంగా ఎట్లా నరికారు, ఎన్నిసార్లు నరికారు అన్ని వివరంగా ఆయన చెప్పిన తర్వాత, ఇక్కడ ఇంకోటి మీరు ఇందాక ఉదాహరించారు, ఏగుంజాన 4:30కే ఆయనకు తెలిసిన తర్వాత సహజంగా మామూలుగా ఏమనుకుంటారు, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా కూడా దాన్ని వాయిదా వేసుకొని పెనతండ్రి చనిపోయిన తర్వాత హఠావుటిని వచ్చేస్తారు. జనరల్ గా హడావుడిగా అక్కడికి వెళ్తారు, అన్ని రద్దు చేసి బాబాయ్కి మరి తీరిగ్గా సాయంత్రం పూట వచ్చేసాడు. ఈ లోపు వచ్చే లోపే వారికి ఆయన అందరిని అన్ని సమకూర్చుకొని అది ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్తవాంతులు అన్నారు, అవన్నీ కప్పిపుచ్చడానికి ఆయన కుట్లేశారు, కట్టుకట్టారు, పూలు కప్పేశారు, శ్మశానానికి తీసుకెళ్ళడానికి కూడా సమాయత్తం చేశారు. ఆ అమ్మాయి వచ్చి అడ్డుపడకపోతే ఈ ఉదంతం అనేది హత్య అనేది ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. నీకింత జరిగిన తర్వాత, నీ గొడ్డల పోట్ల గురించి నీ మాటలు మాట్లాడిన తర్వాత నీ పత్రికలు, నీ ప్రసార మాధ్యాలు దాన్ని ఓదరగొడుతూ ఎందుకు గుండెపోటు అని ప్రసారం చేశాయి. ఇంకో మంచి అంశాన్ని ఆమె బయటకు తీసుకొచ్చింది, తన అన్న జగన్ ఎందుకు విచారించరు, అలాగే ఈ అంటే నన్ను నా భర్తను విచారిస్తున్నారు, వాళ్ళని కూడా విచారించాలని అంది. రెండోది విజయసాయి రెడ్డి గారి గురించి ఎందుకు దీన్ని విచారించారని చెప్పని అంటా ఉంది. ఆయన గుండెపోటుని ఏ ఆధారంతో చెప్పాడు. ఇవన్నీ కనుక ప్రజలు ఈ రోజు క్షుణ్ణంగా ఆలోచించుకుంటే మీరు అన్నట్టు ఆ రోజు రాజకీయంగా ఆయనకి ఏ అంశాలు అయితే కలిసి వచ్చినాయి అధికారంలో రావడానికి, ఈ రోజు అన్ని ఎదురు తిరుగుతున్నాయండి. ఒక అంశం కాదు, మీరు చూసుకుంటా ఉంటే ఆశా వర్కర్లను చీకొడుతున్నారు, అంగన్వాడీలను చీకొడుతున్నారు, ఈ రోజు ఉపాధ్యాయులను చీకొడుతున్నారు, విద్యార్థినులను చీకొడుతున్నారు, మహిళా తల్లులను చీకొడుతున్నారు. ఒకసారి నువ్వు బయటికి రా, సిద్ధం కాదు, ప్రజల మధ్యకి రా, నీ పరిస్థితి ఏంటో తెలుస్తావు మేమని చెప్పని వాళ్ళన్నిటికీ సన్నద్ధమై ఈ రోజు నువ్వు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అంటున్నారు, నువ్వు సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం అంటున్నారు. దీని గురించి తప్పించుకోవడానికి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అర్థమైపోయి నువ్వు ఎన్నికల్లో టికెట్లు ఇస్తానంటే పారిపోతున్నారు, నువ్వు పోటీ చేయమంటే వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. అగమ్య గోచరం అయిపోయింది ఈ రోజు మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి. దీన్ని ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా ఈ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆవిడ అడుగుతున్న ప్రశ్నలు చాలా వ్యాలిడ్ ప్రశ్నలు కదండి. మరి దాన్ని ఎవరు చెప్తారు సమాధానం? సిబిఐ చూస్తే కేసు అవుతూనే ఉంది, దాని విచారణ. జగన్ గారా మాట్లాడరు, కోర్టులో మ్యాటర్ ఆఫ్ సబ్జుడీస్. ఎవరు చెప్తారు? నేను ప్రజా కోర్టులో వెళ్ళి తేల్చుకుంటానని ఒక మాట అన్నారు. సో మరి అప్పుడు నిజంగా ప్రజా కోర్టులోకి వెళ్ళదు, సరే అది అసెంబ్లీ పులివెందులకు వెళ్తారా, కడప లోక్సభకి వెళ్తారా, అది ఆవిడ ఇష్టం, ఆ రోజు చూద్ది. కానీ నిజంగా వెళ్ళి ఇలా ప్రజా కోర్టులో తీర్పు అడిగితే రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ గారి మీద ఈ అంశం ఎటువంటి ప్రభావం ఉంటుంది? జగన్ గారి మీద ఈ అంశం ఇంకా ప్రభావం, మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంది, ప్రజలకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇదే అంశాన్ని వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాలి, జనాలకు ఇంకా దగ్గర తీసుకెళ్లాలి, ఈ అంశాన్ని ప్రజలకు బలంగా వినిపించాలి. ఈ యొక్క వాళ్ళ ఇద్దరు కుమార్తెలు, ముందుగా సొంత చెల్లి నీకు బజారుని బట్టి మాట్లాడుతూ ఉంది, తప్పులో అన్న చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, మరి మోసాల గురించి వివరంగా చెప్తా ఉంది, మద్యాన్ని గురించి చెబుతా ఉంది, ఇసుక గురించి చెప్తా ఉంది, మరి ప్రత్యేక హోదా గురించి చెబుతా ఉంది చెల్లెలు. ఈ రోజు ఈ చెల్లెలు ఎలా మాట్లాడుతుందో చూస్తానే ఉన్నారు కదా. జరిగిన ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా, ఇంట్లో జరిగిన అంశాలు కూడా తీసుకొచ్చి బహిర్గతం చేస్తా ఉంది కదా. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిఫెన్స్ లో నెట్టారు కదా ఆ రోజు. ఈ రోజు వాళ్ళకి సంబంధం లేదు, ఇది కుటుంబం మధ్య జరిగినటువంటి హత్య, రాజకీయ హత్య. అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని వేళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ రోజు ఈ అధికారంలో ఉన్న వీళ్ళ మీద ఈ జరిగిన అంశాల గురించి ఎందుకు ఇంత వివరంగా వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు? ఇది కదా ప్రధాన అంశం, ఇది కదా ప్రజలకు తెలియాల్సిన అంశం, ఇది కదా ప్రజలకు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత అంతకులు ఎలా పోషిస్తుంది, దొంగలు ఎలా పోషిస్తుంది, ఇంకా ప్రజల మధ్యకి తీసుకెళ్లాలి. నిన్న ఎంఐ చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు మిన్నకుండారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఇది. కానీ సజ్జల గారు వచ్చి వీళ్ళే మాట్లాడిస్తున్నారు, చిలక పలుకులు అన్నారు. అదే ఇప్పుడు అతను వచ్చేసాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు కదా, సకల శాఖ మంత్రి గారే కదా ఈ రోజు మాట్లాడేది. ఆయన గురించి కూడా చెప్పింది కదా సునీత గారు.
లిఫ్ట్ దగ్గర ఏ విధంగా మాట్లాడాడు, తర్వాత రాసిచ్చి ఏ విధంగా సంతకం పెట్టమన్నారు, వివరాలన్నీ చెప్తూ ఉంది కదా. ఈ కదా ప్రధాన అంశాలు ఈ రోజు. ఈ కదా ఆ రోజే ఉన్నాడు, నా తండ్రిని చంపారు, నా తాతను చంపారు, నన్ను చంపబోయారు, నా బాబాయిని చంపారు అని చెప్పి కదా ఆయన ప్రచారం చేసుకున్నాడు. అన్నాడు, తండ్రి లేని పిల్లాడిని అన్నాడు, మీరే నాకు అన్నాడు. ఈ రోజు వచ్చేసరికి మేనమావన్ అంటున్నాడు, రేపు పొద్దున్న చెల్లెలు లేరంటాడు, తల్లి లేదంటాడు, మళ్ళీ ఎన్నికలకు రాబోతున్నాడు. ఈ అంశాలు కదా ఈ రోజు ప్రధానంగా చర్చించుకోవాల్సింది. ఈ రోజు పరిపాలన ఏమవుతుంది, పరిపాలన రావడానికి అతనికి వచ్చిన దోహదపడిన అంశాలు ఏంటి, వీటిని కదా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రోజు పరిపాలన లేదు, ప్రజలకు ఉపయోగం లేదు, పరిశ్రమలు లేవు, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టినవి కావచ్చు, నీ తండ్రి మొదలుపెట్టినవి కావచ్చు, ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ప్రత్యేక హోదా నువ్వు తీసుకురాలేకపోయావు. ఇవన్నీ అంశాలన్నీ కదా ఈ రోజు ప్రజలు మాట్లాడుకుంటా ఉంది. మేనమావన్ అంటున్నారంటే రెండు విషయాలు నేను మాట్లాడతాను దాని గురించి. ఈ రోజు నేను పిల్లలకి మేనమావన్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా నేను చెప్తున్నాను విజయచంద్ర గారు, 60,000 మంది ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో విద్యను అభ్యసించే అవకాశాన్ని ఈయన ఒక కలం పొడితో తీసేశాడండి. 60,000 మందికి గత ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా సంవత్సరానికి 45,000 రూపాయలు వాళ్ళు ప్రభుత్వం డబ్బు ఈ ప్రైవేటు స్కూళ్ళకి డబ్బులు కడితే, చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇది సంస్థలకు కడితే వాళ్ళ చదువుకునే అవకాశాన్ని ఒక కలం పొడితో తీసేశాడు ఈయన. విదేశీ విద్యా కానుకలు తీసేశాడు. నిన్న పామర్లో ఆయన స్పీచ్ విన్నారా? అసలు ఆయన నిన్న బెదిరింపే చేశారు, జగన్ అనే వ్యక్తి సీఎం గా లేకపోతే మీ చదువు సాగదు. అదే చెప్పబోతున్నానండి, అదే చెప్పబోతున్నాను నేను. అంటే నీకు చదువుకునే అవకాశం లేకుండా చేశాడు. ఈ రోజు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు IAS IPS ట్రైనింగ్ కోర్సులు నిర్వహించిందండి. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు నీకు వచ్చేసరికి రమారమి 7 లక్షల మందికి ఉపాధి కలిగింది ఎస్సీలకు సంబంధించి. మరి వాళ్ళకి ఇన్నోవా కార్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి స్వయం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి వృత్తులకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించింది. ఈ రోజు నువ్వేం చేసావు? ఒక్కటన్నా వాళ్ళకి చేసావా? మేనమాలని మాట్లాడుతున్నావు. ఈ రోజు డ్రాప్ అవుట్స్ ఎంతమంది పెరిగారు స్కూళ్ళల్లో? ఈ రోజు ఇంకోటి, మీరు అమ్మఒడి అని చెప్పి నువ్వు చెబుతున్నావు ఘనంగా. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళందరూ సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఫీజులు కట్టే పని లేకుండా మా ప్రభుత్వమే చెల్లించింది. బట్టలు ఇచ్చింది, పుస్తకాలు ఇచ్చింది, బూట్లు ఇచ్చింది, ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చింది, ఇన్ని చేసింది. నువ్వు ఈ రోజు ఒక ఇంట్లో అందరికి ఇస్తానని చెప్పని ఒకళ్ళకే ఇచ్చి మోసం చేస్తున్నావు. మళ్ళీ వాళ్ళకు కూడా 200 కంటే ఎక్కువగా కనుక విద్యుత్ కనుక నువ్వు ఉపయోగించుకుంటే వాళ్ళకి ఆ పథకం నుంచి నువ్వు తప్పిస్తానన్నావు. రమారమి ఇప్పుడు 12 లక్షల మందికి నువ్వు ఆ పథకం నుంచి దూరం చేశావు. ఇదేనా వాళ్ళకి నువ్వు చేసింది? వైఫల్యాలు కనిపిస్తున్నాయి, సొంత చెల్లెళ్ళు వంచన మోసం అంటున్నప్పుడు ఇది ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది రేపు ఎలక్షన్స్ లో. ఉంటుందండి, దాన్ని ఇంకా విపులంగా జనాన్ని చెప్పగలగాలి కదా. మాట్లాడదు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఇప్పుడు ఒకటండి, హత్య జరిగినప్పుడు ఆ హంతకులు ముందు గాని తర్వాత గాని అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని గూగుల్ టేక్అవుట్ చెప్తాను. ఒకటి. 2, ఎవరితో మాట్లాడారు, కాల్స్ ఏ టైం నుంచి ఏ టైం మాట్లాడారు అనేది అందరూ చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు నజీర్ గారు కూడా అది చెప్తున్నారు, సునీత గారు కూడా చూపిస్తున్నారు. ఇంతకు మించి ఇంకా ఏమైనా సాక్ష్యాలు కావాలా? ఒకటి. 2, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని చెప్తున్నప్పుడు ఎందుకు విచారణలో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడట్లేదు? ఇప్పుడు సునీత రెడ్డి గారికి 6:15కు తెలిస్తే జగన్ గారికి తెల్లవారుజామునే తెలిసినప్పుడు మీకు ఎవరు చెప్పారు? తెలుసు కదా, 2 వచ్చి చెప్పండి అని జగన్ గారిని పిలిపించరా? మాట్లాడరా? సార్ మ్యూట్ ఉన్నారండి, మ్యూట్ ఉన్నారు. రాట్లేదు సార్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. తీసానమ్మా, తీసాను. చెప్పండి సార్. వినిపిస్తుందా? చెప్పండి. ఇప్పుడు ఒకటి, మేడం గారు మద్రాస్ హైకోర్టు చెప్పింది ఇది పంజరంలో చిలక లాంటిది సిబిఐ అని చాలా స్పష్టంగా న్యాయస్థానం ప్రస్తావించింది. ఈ రోజున మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంచేతంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు ప్రాంతానికి సిబిఐ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా బెదిరించారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించకుండా ఉంది, ఏ విధంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారో మనం చూసాం. అంతేకాకుండా సిబిఐ అధికారులను ఆపు చేసి ఏ విధంగా బెదిరించారో చూసాం, వాళ్ళ డ్రైవర్లను ఏ విధంగా బెదిరించారో చూసాం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఐని ప్రలోభ పెట్టారు, ఆయన చెప్పినట్టుగా సిబిఐ చేస్తుందని.
కానీ ఇక్కడ చాలా స్పష్టం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా బీజేపీతో ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? రాజ్యసభలో పెట్టిన బిల్లుల్ని ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులే కదా, వాళ్ళ మద్దతుతోనే కదా బిల్లు పాస్ అవుతుంది, వాళ్లే కదా బీజేపీతో సంబంధాలు ఉంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా సిబిఐని ఇంప్లిమెంట్ చేస్తారు? కానీ పాని నువ్వు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు లేకుంటే సునీతారెడ్డి గారో పాత్ర ఉందనుకోండి, ఇన్వెస్టిగేషన్ నీ చేతిలో ఉందిగా, ఈ రాష్ట్రంలో ఉన్న విచారణ సంస్థలు నీ చేతిలో కదా, నువ్వు మొత్తం సమాచారం సేకరించి సిబిఐకి ఇచ్చి అసలైన ముద్దాయిలు పట్టించవచ్చు కదా. అవేమీ చేయకుండా నువ్వు ఎందుకు మాటలతోనే సరిపెట్టుకుంటున్నావు? ఇంత వాస్తవాలు సిబిఐ చాలా స్పష్టంగా చెప్పిందండి. ఇది రాజకీయ ఆధిపత్య పోరులో ఒక కుట్రపూరిత హత్య అని చెప్పేసి. నువ్వు ఎమ్మెల్సీని 2017 సంవత్సరంలో ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారిని ఓడగొట్టడంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇలా పాత్ర ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన ఎంపీ సీటు కూడా అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు, ఇస్తే నాకివ్వండి, లేకుంటే షర్మిలాకి ఇవ్వండి, లేకుంటే షర్మిలా గారి తల్లికి ఇవ్వండి అని చెప్పిండు. ఇవన్నీ కూడా రాజకీయ విభేదాల కారణం కదా. దాంట్లో చాలా స్పష్టంగా రాశారండి ఛార్జ్ షీట్ లో కూడా. వివేకానంద రెడ్డి గారు రాయలసీమలో ఆయన ఎదురు ఎవరు నిలబడే పరిస్థితి లేదు, ఆయన మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తన గుప్పు చేతుల్లో పెట్టుకుంటాడు చెప్పు చేతుల్లో అని చెప్పేసి ఆయన హత్య చేశారనే అభిప్రాయం సిబిఐ వచ్చింది. ఇంత స్పష్టంగా సిబిఐ విచారణ జరుపుతూ ఉంటే, ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే, ఇంకా ఇప్పుడు ఏమంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? పాపం నిన్న ప్రకటన మనం చూసాం, సునీతారెడ్డి గారు వాళ్ళ భర్త గారు చంపుండొచ్చు అంటే ఎంత దాని ఉంటే ఆధారాలు ఇవ్వు అంటే. కాదు సార్, ఇప్పుడున్న ఆధారాలు సరిపోవట్లేదా? ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా కావాలా? లేదా ఆవిడ డిమాండ్ చేస్తున్నారు కదా జగన్ గారిని, భారతి గారిని కూడా పిలిపించి విచారించాలి, నా కారుంపావుకు తెలిస్తే ఆయన ముందు తెలిసింది కదా, పాయింటేగా, వ్యాలిడ్ పాయింటేగా, ఆవిడ సహేతుకమైందేనా డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు పిలవట్లేదు? ఈ ప్రభుత్వం, సజ్జల రామకృష్ణారెడ్డి గాని ప్రభుత్వం గాని కంగారు పడటానికి ప్రధాన కారణం అదే అండి. వెంటనే తాడేపల్లి తలుపులు తట్టబోతున్నారని చెప్పేసి భయం ఏర్పడినప్పుడు వెంటనే వీళ్ళు ఢిల్లీ పారిపోతా ఉన్నారు. ఢిల్లీ పారిపోయి అక్కడ ఆఫ్ చేయండి, సిబిఐని కొద్దిగా నిలుపుదల చేయండి కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ రోజున అది గుండెపోట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దేంతో చంపారు, ఎక్కడెక్కడ కొట్టారు, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఏ విధంగా జరిగింది సంఘటన అని చెప్పేసి నీ వెలుగులోకి తెచ్చినప్పుడు ఈ సమాచారం నీకు ఎలా వచ్చింది? బాహ్య ప్రపంచానికి తెలియకుండానే నీకు నీ భార్యకి ఎలా తెలిసింది? ఎందుకు మీరు జాప్యం చేశారు? ఇవన్నీ కూడా తాడేపల్లి తలుపులు తట్టి విజయసాయి రెడ్డిని, భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. విచారించేలో ఇలా పాత్ర ఏంటి? అసలు 40 కోట్ల సఫారీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తామన్నారు? 4 కోట్లు ఎలా డిస్ట్రిబ్యూషన్ జరిగింది? ఎవరి అకౌంట్ లోంచి ఎవరి అకౌంట్ లోకి వచ్చింది? ఇవన్నీ కూడా విచారించాలి. అవి విచారిస్తే అసలు తిమింగళాలు బయటకు వస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే సునీతారెడ్డి గారు చెప్పినట్టుగా ముద్దాయిల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడంటేనే అంతర్గతంగా ఆయన పాత్ర లేకుండా ఇవన్నీ జరగవు. బాబాయిని చంపిన దాంట్లో ఇప్పటికి కూడా నువ్వు ప్రకటన ఇవ్వలేదు కదా. నా బాబాయిని చంపిన వాళ్ళు సాక్షులు ఎవరున్నారో వాళ్ళు బహిరంగ వచ్చి చెప్పండి, వాళ్ళకి మేము రక్షిస్తానని ఎందుకు అనలేకపోతా ఉన్నావు? ఎందుకు ఆ మాట నువ్వు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే మా బాబాయిని చంపిన వాళ్ళు అని చెప్పేసి ఎందుకు అనలేకపోతా ఉన్నారు? అలా అనకుండా వివేకానంద రెడ్డి గారి మరణించిన తర్వాత ఆయన క్యారెక్టర్ ని అసోసియేషన్ చేస్తూ మీ సాక్షి పత్రికలో మరొకసారి ఎందుకు చంపాల్సి వచ్చింది వివేకానంద రెడ్డి గారిని? ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ కేసులతో అయితే అధికారానికి వచ్చాడో ఆ కేసులే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉరితాడుగా కాబోతూ ఉందనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఏదేమైనా కూడాను ఇది జగన్నాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. రాజకీయాల కోసం హత్యా రాజకీయాలని, శవ రాజకీయాలను ఉపయోగిస్తాడు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్తాడని చెప్పేసి నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఒక నియంత పాలనకి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. నియంతకి ఎక్కువ కాలం ఉండదు, నియంతని తొలగి. రైట్ సార్, రైట్. నజీర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారండి? ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు సజ్జల గారు ఇప్పటికీ కూడా మీరే మాట్లాడిస్తున్నారు, అంతా మీరే చేయిస్తున్నారని పోర్ట్రే పిక్చర్ చేస్తున్నారు, బయటకు వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా సునీత గారు, చంద్రబాబు గారు చేశారు అన్నదాన్నే హైలైట్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళ మీద కూడా చెప్తున్నారు కదా, ఏం చెప్తారు ఇది? విజయచంద్రిక గారు, ఇక్కడ వాస్తవాలు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి
ఇప్పటికి 9 లిస్టులు ఇచ్చాడు, ప్రజల్లో పరపతి కోల్పోయిన వాళ్ళని మార్చేస్తున్నామని. సాక్షాత్ చార్జ్ షీట్లో మీ బాబాయ్ని చంపిన వాడి పేరు పెడతావు, వాడిని ఎందుకు మార్చట్లేదు నువ్వు? అసలు కడప ఎంపీ వాడి పేరు ఎందుకు తీయట్లా? అసలు హత్య చేసిన వాడి అభియోగాలు ఉండి, అంటే కడప ప్రజలు అంత అమాయకులా? కడప ప్రజలు విఘ్నులు కాదనుకుంటున్నావా? అంటే నువ్వు రాక్షస పాలన చేస్తుండి రాక్షస ఆనందం చేస్తూ సొంత చెల్లిని తల్లిని రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసేసి రాష్ట్ర సంపద దోచుకొని ఆ నిత్యం దొంగ నవ్వు నవ్వుతూ నీ ఇష్టారాజ్యం నువ్వు చేస్తే రాయలసీమ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రదేశం అది. తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా, కాణిపాక విఘ్నేశ్వర స్వామి అయినా, బనగానపల్లిలో మన పోతులూరు వీరబ్రహ్మ స్వామి అయినా, అలా కడపలో సిద్ధప్ప సలీం ఉర్ఫ్ సిద్ధప్ప మన వీరబ్రహ్మ స్వామి గారి శిష్యుడు, కలియుగ దేవాలయాలు, కలియుగ బ్రహ్మములు, అంత పవిత్రమైన పీఠాలు ఉన్న ప్రదేశాల్లో అక్కడ ప్రజలు నిన్ను భూస్థాపితం చేస్తారు. ఈ రాక్షస పాలన వాళ్ళు ఒప్పుకోరు. దేవుళ్ళని కూడా మోసం చేశావు, అన్ని వర్గాల్ని మోసం చేశావు. ఒక రాయలసీమ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దేవుడా ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తున్నారు. ఈ రాక్షస సంహారం జరగాలంటే ఎలక్షన్ ఓటు ద్వారానే ప్రజలందరూ బుద్ధి చెప్పి న్యాయం చేస్తారు. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ వైఎస్ అవినాష్ రెడ్డిని తీసి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని నుంచోబెట్టాలని ధర్మయుద్ధం చేయడానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే సునీత గారు ఆమె నుంచి నేను ఈ యొక్క ఏబిఎన్ ద్వారా తెలియజేస్తున్నా. అందరికి నమస్కారం, అస్సలాము అలైకుం. ఫైనల్ గా మీరేం చెప్తారండి? ఇది ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ అంశంగా అనుకోవచ్చా? నిస్సందేహంగా విజయచంద్ర గారు. ఇక్కడ ఇప్పుడు నజీర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, అవినాష్ రెడ్డి గారికి సీటు ఇవ్వకపోతే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి గెలవరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కడప జిల్లాలో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు బలవంతులు అక్కడ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు చెల్లెళ్ళు ఈ రోజు అన్న యొక్క విషయాలన్నీ స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలుగా మీ బాధ్యత ఇంకొంచెం విపులంగా ప్రజలకు తెలియజేయండి. మిగిలిన అంశాలు మీకు అక్కర్లా, ఈ అంశాలు చాలు. ఈ రోజు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనే దాని గురించి పాలనా వైఫల్యాలు కనపడుతున్నాయి. దాంతో పాటు ఇదే అంశాన్ని ప్రముఖంగా మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. అది మీ బాధ్యత. ఈ రోజు ఒక అంశమే కాకుండా ఒక్కొక్క అంశాన్ని కనుక మనం పరిశీలిస్తూ ఉంటే ప్రజలు మీరన్నట్టు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అధికార మార్పిడి కోసం ప్రతిపక్షాలు ఎదురు చూస్తాయి, మాకు అధికారం రావాలని చెప్పని. కానీ ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పరిపాలన ఇంటికి పంపించాలని. కదా గేమ్ చేంజర్ అని. ఇప్పటికైనా ఏదో ఒక సందర్భంలో రేపు క్యాంపెయిన్ మళ్ళీ బిగిన్ చేసినప్పుడు, కోడ్ వచ్చిన తర్వాత అన్ని వచ్చాక జగన్ గారు ఏమన్నా విషయంపై ఆన్సర్ చేసే అవకాశం ఉందంటారా? చెప్పరండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పరు. చెప్పడానికి ఏమి లేవు కదా ఆయన దగ్గర, ఒక అంశం కూడా లేదు కదా. అందరూ కలిసి నన్ను చుట్టుముట్టేశారు, పిల్లాడి చేశారు నన్ను అంటారు. అదే అంటాడు, ఇందాక చెప్పాను నేను, నిస్సందేహంగా అదే అంటాడు. కానీ ఒకసారి నానా పులి సామెతలాగా ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ప్రతిసారి అయితే నమ్మరు కదా. ఈ రోజు కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితి, మీ ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసు, నా కుటుంబ పరిస్థితులు నాకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు మోసేది మహిళలు, ఇంట్లో మొత్తం బాధ్యత అనేది మహిళలు. ఈ రోజు మహిళలకు ఎంత భారం అవుతుంది? 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు, నువ్వు రవాణా ఛార్జీలు పెంచావు, నిత్యావసర సరుకుల ధరలు పెంచావు, మద్యం గురించి నువ్వు మాట్లాడావు. ఈ రోజు మద్యం ఏరులై ప్రవహిస్తూ మళ్ళీ ఈ రోజు కూడా 25 సంవత్సరాలకు మద్యం మీరు తాగండి, అప్పుడు తప్ప అప్పులు తీరదని చెప్పని మద్యం మీద అప్పులు తీసుకొచ్చావు. నువ్వు ఏ విధంగా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు? ఒక్క మాట. ఇప్పుడు ఆయన అన్న ఆ రోజు ఎన్నికల ముందు 2019 ముందు మాట్లాడిన ఒక్క అంశానికి ఈ రోజు కట్టుబడి ఉన్నాడా? ఒక మాట నెరవేర్చాడా? ఇది కదా ప్రజలు చర్చించుకోరా? అంత అమాయకులు అయితే కాదు కదా. బ్యారేజ్